ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో ప్రోగ్రాంలో భాగంగా మేము మన జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ప్రత్యేకంగా హెల్త్ వీక్ ప్రోగ్రామ్ అని పెట్టారు. దానిలో భాగంగా రోజుకొక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. మీకు తెలుసు 6వ తారీఖు నాడు మనం ఫుడ్ సేఫ్టీ డే చేసుకున్నాము. నెక్స్ట్ డే వరల్డ్ హెల్త్ డే చేసుకున్నాము. తర్వాత రోజు ఎయిడ్స్ సేఫ్ మదర్ డే చేసుకున్నాము. తర్వాత ఎయిడ్స్ అవేర్నెస్ డే చేసుకున్నాము. ఇప్పుడేమో మనం ఈరోజు ఈ హోమియోపతి డే జరుపుకుంటున్నాము. ఈ హోమియోపతి డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే హోమియోపతికి ఒక వ్యవస్థాపకులు ఉన్నారు. వారిని ఫాదర్ ఆఫ్ హోమియోపతి అంటారు. వారు డాక్టర్ శామ్యూల్ హన్మన్ శామ్యూల్. వారి బర్త్డే ఈరోజు ఏప్రిల్ 10th రోజు. వారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థంగా ఈ హోమియోపతి డేని చేసుకుంటున్నాం. మీకు తెలుసు ఈ యొక్క వైద్య విధానంలో చాలా ఉన్నాయి. మన అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, యునానీ కావచ్చు, అదేవిధంగా న్యాచురోపతి, ఇంకా రకరకాల విధానాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయాన్ని చూపించేది మాత్రం ఆయుర్వేదిక్ పద్ధతి. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఆయుష్ విభాగానికి ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్పెషల్ హాస్పిటల్స్ కూడా దాన్ని ప్రారంభిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఇది యోగా డే అని, ఈ హోమియోపతి డే అని, ఆయుష్ డే అని ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రజల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. వీటి ఇంపార్టెన్స్ను కూడా చెప్తున్నారు. సో మీకు తెలుసో తెలియదో హోమియోపతి తీసుకుంటే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చాలా సురక్షితమైనది. కొంచెం ఇతరత్ర ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ మందులకు. అదొక దయచేసి గమనించండి. హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, యునానీ కావచ్చు, మన న్యాచురోపతి కావచ్చు. ఈ యొక్క చికిత్సా విధానం డిఫరెంట్గా ఉంటుంది, ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యొక్క హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీరు చూసి ఉంటారు. రకరకాలైనటువంటి చెట్లు, మూలికలు, గింజలు కూడా అక్కడ మనకు ప్రదర్శించారు. అవి మనం రోజువారీ దినచర్యలో భాగంగా మనం చూస్తుంటాము. కానీ వాటి ప్రాముఖ్యతను మనం గుర్తించుకో. చిన్న అండి, ఉమ్మెత్త కావచ్చు, లేకుంటే రకరకాలైనవి పెట్టారు వాళ్ళు. అవి చాలా సింపుల్. మనం వాటిని గడ్డి చెట్టులాగా చూస్తాము, కానీ వాటిలో మెడిసిన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాముఖ్యతని ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్ టైప్ కూడా పెట్టారు. నిజంగా చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ హోమియోపతిలో మనం తీసుకుంటే, ఆయుష్లో తీసుకుంటే దీర్ఘకాల వ్యాధులకు, తర్వాత అలర్జీకి, తర్వాత మానసిక సంబంధమైనటువంటి టెన్షన్స్కి ఇవన్నీ కూడా మంచి మందులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వచ్చిన పబ్లిక్ కూడా ఎవరైతే ఇన్ని రోజులు మనం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా జిల్లా ఆసుపత్రిలో ఒక భవనాన్ని దాన్ని రెనోవేట్ చేసి ఇక్కడ కూడా ఆయుష్ హాస్పిటల్ని ఒకటి ప్రారంభించారు. నేను ఇక్కడ వచ్చి విజిట్ చేశానని గత 2-3 సార్లు. ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది వస్తున్నారు. దాదాపు వాళ్ళ 100 నుంచి 150 మెంబర్స్ని చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ చికిత్సా విధానం ద్వారా తృప్తి పొందుతున్నారు. సో అక్కడ మందులు కూడా మంచి కంపెనీవి ఉచితంగా కలెక్టర్ గారు బడ్జెట్ శాంక్షన్ చేయించి ఇప్పించారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా మంచిదండి. దీర్ఘకాల వ్యాధులకు కావచ్చు, అలర్జీస్కి కావచ్చు, మిగతా ఇతరత్ర వ్యాధులకు ఇవి మంచిగా పనిచేస్తాయి. ఈ సందర్భంగా ఈ యొక్క క్యాంప్ని ఏర్పాటు చేసినందుకు మన డిస్టిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరుణ గారికి, ఇతరత్ర మన వైద్యులకు, సీనియర్ వైద్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అమర్నాథ్ గారు కావచ్చు, మన మారుతి గారు ఇక్కడ రెగ్యులర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ కొద్దీ పనిచేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది కూడా వచ్చారు. అందరూ ఇక్కడ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మాకు దిశానిర్దేశం చేశారు ఎట్లా కండక్ట్ చేయాలనేది. వారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకు దీన్ని ఇంత మంచి